వివాహం జరిగింది. మరి నా పిల్లలందరిగా కూడా దేవుని కృపను బట్టి ఆశీర్వదించబడ్డారు. కానీ నాకు కొంచెం షుగర్ ఎక్కువయ్యి యాక్సిడెంట్ అయ్యి కాలు నొప్పుకొని చాలా సార్లు పడిపోతున్నా కానీ దేవుడు మళ్ళీ లేవనెత్తుతుండు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి 43 సంవత్సరాల నుంచిగా కూడా నేను నా భర్త పెట్టే శ్రమలైనా బాధైనా పడుకుంటా, నేను కింద పడుకుంటా లేసుకుంటా నేను వస్తున్నాను. అయినా దేవుడు నాకు ఓర్పిస్తున్నాడు, క్షమించే మనసిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానిని బట్టి నేను దేవునికి కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా ఆత్మీయ తల్లిదండ్రి 96వ సంవత్సరంలో వచ్చారు ఎక్కడికి, వైరా సంఘానికి. అప్పటి నుంచిగా కూడా నేను మందిరం విడిచిపెట్టకుండా ప్రతి శనివారం ఉపవాసం ఉండి మందిరంలోనే పడి ఉండేదాన్ని. నా పిల్లల బుడ్డ